హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా ఏప్రిల్ 9 గురువారం రోజున సాయంత్రం 6:30 కల్లా 3 శుభవార్తలైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు గురువారం రోజు సాయంత్రం ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక శుభవార్త వినబోతున్నారు. మరి ఆ శుభవార్త ఏంటి అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా తులారాశిలోని మంచి గురించి తెలుసుకుందాం. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. తొందరపడి ఏ పనులు కూడా చేయరు. ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. వీరికి గుండెల్లో ధైర్యం ఉంటుంది. మీరు ఎన్నో కష్టాలు, బాధలు ఇప్పటివరకు పడి ఉన్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉన్నారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు గ్రహాలు మొత్తం కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. దానివలన ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. అప్పుల బాధల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది. రేపటి రోజు మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. ఈ తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది. మీరు చాలా అందంగా ఉంటారు. మీకు అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అసలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడిస్తూ ఉంటారు. దానివలన మీకు శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి మీరే మోసపోతారు. అయినా మీకు రేపటి రోజు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు బాగా కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలగబోతున్నాయి. మీకున్న పనులన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా జరుగుతాయి. మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది. ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారి పరిధిలోకి వస్తారు. మీకు కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజున తప్పకుండా లభిస్తుంది. అంతేకాకుండా ఒక దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివలన బాగా కలిసి వస్తుంది. చేసే ప్రతి పనుల్లో కూడా విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. వ్యాపార పరంగా బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. రేపటి రోజున మీకు జీతాలు కూడా పెరగబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మరి ఆ దేవత ఎవరంటే మీరు ఆశ్చర్యపోతారు. మీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. ఏది చెయ్యాలనిపిస్తే అదే చేసేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. మీకు విలువలు లేని చోట ఒక నిమిషం కూడా ఉండరు. మంచివారికి మంచిగా ఉంటారు. చెడ్డవారికి చెడుగానే ఉంటారు. మీకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ తులారాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడూ కూడా వారికి తోడుగా ఉంటారు. ఈ తులారాశి వారికి రేపటి రోజున ఒక దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దేవత ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. రేపటి రోజు దుర్గాదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివలన అఖండ అదృష్టం వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది.
చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. రాత్రిపూట రహస్యంగా మీ ఇంట్లో తిరుగుతుంది. ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. రేపటి రోజు గురువారం రోజున మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి. దానివలన అఖండ అదృష్టం వస్తుంది. అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. విపరీతమైన డబ్బు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి. రేపటి రోజు దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటున్నాయి. దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఈ తులారాశి వారు రేపటి రోజు కొంచెం ఉప్పు మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. దానివలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. మీ ఇంట్లోకి ఎటువంటి చెడు ప్రభావం రాకుండా ఉంటుంది. 4 దిక్కుల నుండి డబ్బు లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బు పెరుగుతుంది. త్వరలో అఖండ ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజున అసలు వదులుకోకండి. అంతేకాకుండా రేపటి రోజు తర్వాత ఆ ఉప్పును పూల మొక్కల్లో వేసేయండి. ఈ తులారాశి వారికి రేపటి రోజు మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి రేపటి రోజు ఒక సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రేపటి రోజు ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. తులారాశి వారికి రేపటి రోజు కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తులారాశి వారు మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహారం దానం చేయండి. దానివలన కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వదోష దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు లేకుండా ఉంటుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. తులారాశి వారు రేపటి రోజున ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకోకండి. దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ మీపై కొంతమంది కుళ్ళు ఎక్కువగా మీపైన కుళ్ళుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఇద్దరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వారు ఏ పేరుతో స్టార్ట్ అవుతారంటే ఆర్ఎస్ అనే అక్షరంతో ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వలన మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరితో రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే ఆదివారం లేదా సోమవారం మొదలు పెట్టండి. దానివలన మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజున నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివలన ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ధన్యవాదములు.